ఎస్ మ్యామ్. నేను జస్ట్ ఫ్రంట్ గ్లామర్. నేను జస్ట్ ఫ్రంట్ గ్లామర్, వెనకాల ఒక పిల్లర్ అని ఒకటి ఉండాలి కదా, దట్ ఇస్ హిమ్. ఈవెన్ నేను శ్రీకర్ గారు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయన పాపం ఫోన్ లిఫ్ట్ చేసి నేను అరేంజ్ చేస్తానండి ఇంటర్వ్యూ అని చెప్పని రేపే చేసేద్దామని అని అన్నగానే అమ్మయ్యా ఎన్ని రోజులకు ఐఎమ్ రిలీవ్డ్ నౌ అని చెప్పని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నా థ్యాంక్స్ కూడా సార్ కన్వే చేయండి. డెఫినెట్లీ మ్యామ్, ఐఎమ్ సో సారీ ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. సో సారీ, బికాస్ మధ్యలో కొంచెం నార్త్ ఇండియా దాకా కూడా వెళ్ళి మేము క్లాసెస్ తీసాము. సో ఐ వాజ్ నాట్ ఇన్ చెన్నై కూడా నేను లేదు. ఒక రోజుకి 3 స్టేట్లు ఒకే రోజులో 3 డిఫరెంట్ ఇండియా, ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ లాగా వెళ్ళాల్సి వచ్చింది. సో ఐ వాజ్ నాట్, అందుకే ఎవరికి కూడా నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియలేదు కాబట్టి మీకు అంత క్లారిటీగా చెప్పలేకపోయారు. ట్రూ ఎక్కడో ఎందుకు ఉంటారేమో. పోనీ ఇప్పుడు కరెంట్ పోయింది, యాక్చువల్లీ మీకు తెలుసో లేదో స్టార్ట్ చేద్దాం కరెంట్ పోయింది, అవుతుందా కాదా ఈ వీడియో చాలా హిట్ అయిపోతుంది మ్యామ్, ఇది ఒక సెంటిమెంట్ లాగా. అదే కదా అనుకున్నాను. మళ్ళీ రేపా ఎల్లుండా ఉంటారా 2 days మ్యామ్ అని అడిగితే ఎవ్వరూ మాట్లాడలేదు. ఇక్కడ ఏంట్రా బాబు ఇంత రిస్ట్రిక్టెడ్ గా ఉన్నారు అందరూ. మ్యామ్ అందరూ కొత్త స్టాఫ్స్ కదా మ్యామ్, వాళ్ళకి నా పిఎస్కే నా స్కెడ్యూల్స్ తెలియట్లేదు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది. అందుకే ఎక్కడ చెప్పి ఏదైనా ఇరుక్కుంటామేమని ఎవరు నోరు ఓపెన్ చేయకుండా ఉంటారు. కానీ ఇక్కడ మీకు నెయిల్స్ కూడా సర్వీస్ ఉంది యాక్చువల్లీ. ఎవ్రీథింగ్ వి హావ్. అదే అంటున్నాను, ఉన్నా కూడా మీరు చేయించుకోలేదు, మీ నేచురల్ నెయిల్స్. అలా కాదు మ్యామ్, టైం దొరకలేదు మ్యామ్. చూడండి నా మొహం చూడండి ఎలా ఉంది, బంగారం ఉంది. రియల్లీ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ యాజ్ యు ఆర్. యాక్చువల్గా మేము బాగా పడుకొని దగ్గర 1 month పైన అవుతుంది మ్యామ్. ఇట్స్ లైక్ చెన్నై నుంచి మొత్తం అన్ని స్టాక్ తీసుకొచ్చి డే అండ్ నైట్. మా క్లాస్ డేట్ ఒకటి అనౌన్స్ చేసేసాం, October 27th అని చెప్పి. సో వీ హ్యాడ్ టు ఓపెన్ ద స్టోర్ ఆన్ October 27th. సో 8:45 దాకా కూడా అందరూ పనిచేసి 9 o'clock ఇక 15 minutes గ్యాప్లో వెళ్ళి స్నానం చేసి వచ్చే దారిలోనే మేకప్ అంతా చేసేసుకొని 9 o'clock వచ్చి కట్టింగ్ చేసి అలాగే పైకి వెళ్ళి క్లాస్ తీసేసి ఇవాళ దాకా కూడా ఒక రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా ఉంటాం. ఇట్స్ లైక్ వీఆర్ వర్కింగ్ బ్యాక్ టు బ్యాక్. సో దట్ ఈస్ వై నో టైం. ఇదే నిజం. లేకపోతే నేను ప్రొఫెషనల్ పర్పస్కి అయితే నేను ఖచ్చితంగా నెయిల్స్ చేసుకుంటాను. బికాస్ సంతోషి ఇంట్లో వచ్చి వేరే, బయట ప్రొఫెషన్లో వేరే. సంతోషి ఇంట్లో వచ్చి సార్ టీషర్టు, ట్రాక్ ప్యాంటు, ఒక బన్ను వేసుకుని అసలు స్కిన్ కేర్ ఏం ఉండదు. బికాస్ నో టైం, నార్మల్. బికాస్ ఐఎమ్ మదర్ ఆఫ్ 3. ముగ్గురా? ఎస్. అవునా? ఒక బాబు అండ్ 2 పాప, ట్విన్ గర్ల్స్. ఓకే. సో అందుకోసం ఐ కెన్ నాట్ స్పెండ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ ఎట్ హోమ్. ఓకే. సో ఇంట్లో సంతోషి వేరు, బట్ పొద్దున్న షాప్కి దిగేటప్పుడు కూడా సంతోషి అలాగే ఉంటారు. పైకి వెళ్ళి ఒక 1/2 hour వచ్చేటప్పుడు మొత్తం ప్రొఫెషనల్గా మారిపోతాను. సో బికాస్ ఈ వర్క్కి ఐ థింక్ ఐ హ్యావ్ టు బీ ప్రొఫెషనల్. సో దట్ ఐఎమ్ అ టీచర్, ఎడ్యుకేటర్. సో నేనేం చెప్పినా ఆపోజిట్ పర్సన్ తీసుకోవాలి. సో నేను అలా ఉంటేనే ఆపోజిట్ పర్సన్ తీసుకుంటారు. అవును, నేను కూడా ఒక ఇన్స్టాలో ఒకటి చూసాను, ఇది హెయిర్ స్టైల్ గురించి, మేకప్ గురించి చాలా టిప్స్ మీరు చెప్తూ ఉంటారు. అంటే ఫేస్ షేప్ని బట్టి, వాళ్ళకున్న ఫోర్హెడ్ షేప్ని బట్టి హెయిర్ ఎలా మీరు స్టైల్ చేయాలి, జనరల్గా మీరు ఇలా చేస్తారు, దిస్ ఇస్ రాంగ్ వే అండ్ దిస్ ఇస్ ద రైట్ వే, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో యాక్చువల్లీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? నేను మేకప్ అయితే ఎక్కడ నేర్చుకోలేదు మ్యామ్. బికాస్ నేను 8 years నుంచి ఇండస్ట్రీలో ఉండడం వల్ల లాంగ్ లాస్టింగ్ మేకప్ ఎలా చేయాలని నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇప్పుడు కొత్త టెక్నిక్స్ ఏం వచ్చిందంటే, ఇప్పుడు సౌత్లో అయితే వాటర్ ప్రూఫ్ టెక్నిక్, స్వెట్ ప్రూఫ్ టెక్నిక్, తర్వాత ట్రాన్స్ఫర్ ప్రూఫ్ టెక్నిక్ అని చాలా టెక్నిక్. ఓకే, మేకప్ లుక్కే నిజం చెప్పాలంటే అటెన్ అయ్యి నేను అప్గ్రేడ్ చేసుకున్నాను. బట్ హెయిర్ అని చెప్పేటప్పుడు ఐ వాజ్ జీరో, అస్సలు తెలీదు హెయిర్ గురించి. స్టోర్ కూడా యాక్చువల్గా ఓపెన్ చేసేసాను, బట్ నాకు 2 assistants ఉండేవారు. సో వాళ్ళకి హెయిర్ రాదు. ఉన్న దీంట్లో మేకప్ అనేది చాలా ఈజీ మ్యామ్, హెయిరే కష్టం. ఓకే. సో వాళ్ళు ఒకరోజు బ్రైడ్ వచ్చి ఇంత లాంగ్ హెయిర్, ఫిష్ బ్రైడ్ కావాలి అని అడిగారు. నేను మా అసిస్టెంట్ ఇలా చూసుకున్నాం, ఫిష్ బ్రైడ్ అంటే ఏంటి అన్నట్టు ఇలా చూసి ఆ అమ్మాయి ఫిష్ బ్రైడ్ వేయడానికి స్టార్ట్ చేశారు. చెయ్యి షివర్ అవుతుంది, క్లయింట్ ఏమో చూస్తున్నారు. నేను చెప్పాను తప్పుకోండి అని చెప్పి, నాకు ఫిష్ బ్రైడ్ అంటే ఏంటో తెలీదు, ఏదో ఒక జడ వేసాను. పొడుగ్గా హెయిర్ ఉంది కాబట్టి జడ బాగా అందంగా వచ్చింది. వా వెరీ బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ అని చెప్పి బ్రైడ్ కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. బట్ లోపల ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఐఎమ్ టేకింగ్ మనీ ఫ్రమ్ మై క్లయింట్ అండ్ ఐ డెంట్ డూ 100%. I felt like it was like a cheating her. సో ఎందుకు ఇలా ఇంత చేసేటప్పుడు ఎందుకు అది కూడా చేయలేమని చెప్పి ఐ వెంట్ టు ముంబై అండ్ హెయిర్ నేర్చుకున్నాను. ముంబై, ఢిల్లీ, గుజరాత్
నార్త్లో హెయిర్ నేర్చుకున్నాను. సో ఇన్ని సంవత్సరం ప్రాక్టీస్ చేస్తున్న వల్ల హెయిర్ అనేది ఇప్పుడు కాన్ఫిడెంట్గా వస్తుందన్నమాట. సో హెయిర్ నేర్చుకున్నాను, మేకప్ అయితే నేను ఇక్కడ నేర్చుకోలేదు. కానీ ఈ నేర్చుకునే ప్రాసెస్లో మీ పిల్లల్ని ఎవరు చూసారు మరి? సారే చూసుకున్నారు, సార్ మా ఫ్యామిలీ వాళ్ళే చూసుకున్నారు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడు బాబు మాత్రమే ఉన్నారు. ఈ వాజ్ 4-5 years. సో సార్ చూసుకున్నారు. ఇప్పుడు కూడా నేను లాస్ట్ 3-4 months ముందు కూడా ఐ అప్గ్రేడెడ్ మై సెల్ఫ్ ఇన్ ఎస్థెటిక్స్, లిటిల్ అడ్వాన్స్డ్ కాస్మెటాలజీ అండ్ PMU పర్మనెంట్ మేకప్. అండ్ ఇదంతా నేను థాయిలాండ్లో అగైన్ నార్త్ ఇండియాలో అప్గ్రేడ్ చేసుకున్నాను. ఆ 45 days పీరియడ్ కూడా మా మావయ్య గారు, మా సిస్టర్ ఇన్ లా, మై హస్బెండ్ ముగ్గురిని వాళ్ళే చూసుకున్నారు. సో అదే బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అంకుల్ గారికి వర్క్ చేసే వాళ్ళు ఇష్టం అని చెప్పాను. అట్ ద సేమ్ టైం నేను ఎఫర్ట్ పెడుతున్నాను, ఆ ఎఫర్ట్కి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళే చూసుకున్నారు. ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయా? మేకప్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మ్యామ్. మేకప్ ప్రొడక్ట్స్ కూడా? ఎస్, కాస్మెటిక్స్ ఉన్నాయి. కాస్మెటిక్ ఫర్ సేల్ ఉంది, జ్యువెలరీ ఫర్ సేల్ ఉంది, సారీ అండ్ లెహెంగా ఉంది, బ్లౌజ్ డిజైనింగ్ ఉంది, సలూన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ ఉంది, ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఉంది, డెకార్ ఉంది, ప్లస్ అకాడమీ ఉంది. అన్నీ ఒకే స్టోర్లో, ప్లస్ బొటిక్ అండ్ బ్యూటీ లాంచ్ అలాంగ్ విత్ ది అకాడమీ. సో సింపుల్గా చెప్పాలంటే వెడ్డింగ్ సూపర్ మార్కెట్. రైట్. కానీ ఇంతకుముందు అనూస్ వాళ్ళు ఇలా బ్యూటీ పార్లర్కి సంబంధించిన వర్క్స్ నేర్పించి సర్టిఫైడ్ కోర్సెస్ అవి ఇచ్చి సర్టిఫికేట్ అవి ఇచ్చి ఉండేవాళ్ళు. సో ఇక్కడ అలాంటి సర్టిఫైడ్ కోర్సెస్ ఏనంటారా మీరు? ఎస్ మ్యామ్, మేకప్, హెయిర్, నెయిల్స్ అన్నీ సర్టిఫైడ్ కోర్సే. కాస్మెటాలజీ ఇప్పుడు లాంచ్ చేయలేదు, బట్ నెక్స్ట్ ఇయర్ ఫ్రమ్ 2024 కాస్మెటాలజీ కోర్స్ కూడా ప్లస్ అకాడమీలో ఉంటుంది. అంటే దీనికి అంటే ఫ్రాంచైజీ ఏమైనా ఇస్తున్నారండి ఎవరు? ఫ్రాంచైజీ రాజమండ్రి ఇస్ అ ఫ్రాంచైజీ. Hyderabad and Chennai is own branch. Chennai is the hub, Rajahmundry is a franchisee, and Hyderabad is the own branch. అంటే వన్స్ మనం ఫ్రాంచైజీ ఇచ్చేసిన తర్వాత దాని మీద మనకంత హోల్డ్ ఉంటుందా మీ ఉద్దేశ ప్రకారం? అంటే ఇప్పుడు మీరు ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, నేను ఇంతకన్నా ఎక్కువ నేను పెట్టను, అదే క్వాలిటీ ఫ్రాంచైజీ అందరికి ఇవ్వలేను మ్యామ్. బికాస్ ఇది నేను సార్ కష్టపడి తయారు చేసిన ఒక ప్రోడక్ట్, అండ్ ఈ బ్రాండ్ని నేను అలా అందరి దగ్గర ఇచ్చేయలేను. సో మధ్యలో ఏమైందంటే మదురైలో ఫ్రాంచైజీ ఇచ్చాము అండ్ బెంగళూరులో ఫ్రాంచైజీ ఇచ్చాము. మదురై ఫ్రాంచైజీ వాళ్ళు సేమ్ ప్రాబ్లం వచ్చింది మీరు చెప్పినట్టు. వీ క్రియేటెడ్ సంథింగ్ అండ్ దే కుడెంట్ మెయింటైన్ ఇట్. అండ్ వచ్చిన వాళ్ళు పెట్టే ఒక రివ్యూ వల్ల మా హోల్ ఇంత కష్టపడిన అన్నీ కూడా పోతుంది. సో వీ కుడెంట్ కంటిన్యూ ద మదురై. అండ్ బెంగళూరు ఏమైందంటే కోవిడ్ వచ్చింది. సో కోవిడ్లో మేము మెయిన్ బ్రూటాన్ రోడ్లో పెట్టాం, MG రోడ్లో పెట్టాం. సో అంత పాష్ ఏరియాలో కోవిడ్లో 2 years వచ్చేసరికి వీ వర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ఇట్. సో బెంగళూరుని తీసేయాల్సి వచ్చింది. సో అప్పటి నుంచి నేనైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఏంటంటే ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు నాలాగా ఎవరు పనిచేస్తారో షాప్లో కూర్చొని నిజాయితీ, ఎండ్ ఆఫ్ ద డే ఎస్ మ్యామ్ దట్ ఈస్ ఆల్సో దే. బట్ చూడంగానే మనం ఎవరికి నిజాయితీగా ఉన్నారా లేదా తెలియదు కదా. సో నాలాగా ఎవరు కొట్టులో దిగి పనిచేస్తారో, షాప్కి వచ్చి ఎవరు నాలాగా పనిచేస్తారో వాళ్ళకి ఫ్రాంచైజీ ఇవ్వాలి అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఎవరో ఒకరు ఇన్వెస్టర్ వచ్చిన, నాకు చాలామంది ఇన్వెస్టర్ పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా చాలామంది వచ్చి నేను ఇన్వెస్ట్ చేస్తాను ప్లస్ పెట్టండి. నేను వాళ్ళ దగ్గర కూడా ఒకసారి చెప్పేశాను, ఇన్వెస్టర్ నేను చూడట్లేదు సార్, మీరు వచ్చి అన్నీ నేర్చుకోవాలి, పెడిక్యూర్, మానిక్యూర్, ఫేషియల్తో పాటు అన్నీ నేర్చుకోవాలి. మీరు చేయాల్సిన అవసరం లేదు. బట్ వెన్ సంబడీ ఈస్ డూయింగ్ రాంగ్, వెన్ యువర్ స్టాఫ్ ఇస్ డూయింగ్ రాంగ్, యూ షుడ్ బీ ఏబుల్ టు టెల్ హర్ యు ఆర్ డూయింగ్ రాంగ్. ఇప్పుడు నేను యాక్ట్రెస్గా ఉన్నాను, బట్ సీరియల్స్ చేసేటప్పుడు ఒకరోజు నా స్టాఫ్ సరిపోలేదు, ఫోన్ వచ్చింది. నేను ఆ మేకప్, ఆ గెటప్, ఆ సారీ, ఆ విగ్తో పాటు వచ్చి నా క్లయింట్కి నేను మ్యానిక్యూర్ చేశాను. So I feel we are doing job. There is nothing wrong. And I feel whoever enters Plush are my queen. So queenకి ఎలా సర్వీస్ ఇవ్వాలో అలాగే ఇవ్వాలనేది నా ఆశ. అండ్ అదే మా స్టాఫ్ అందరికీ నేను చెప్తాను. సో ఎవరైనా వచ్చి నేను ఇది చేయను, అది చేయను, నేను ఇలాగే ఉంటానని చెప్తే ఈ ప్లస్ని వాళ్ళ దగ్గర ఇవ్వడానికి నాకు భయం. సో అది ఎలా చూసుకుంటారు, దిగి పనిచేసే వాళ్ళైతే definitely they will also enjoy working in Plush because this is a very very creative job. So they will just love Plush. ఇక్కడ ఒక్కసారి వచ్చారంటే ఇంకా ఇల్లు
ఫ్యామిలీ అన్నీ మర్చిపోవాలి అండ్ దే విల్ జస్ట్ ఎంజాయ్ అండ్ ఎక్స్ప్లోర్. బట్ నా లోపల ఉన్న ఆ ప్యాషన్ ఇంకొక పర్సన్ దగ్గర రాజమండ్రి బ్రాంచ్లో నేను చూశాను. సో అందుకోసం వాళ్ళకి నేను అది ఇచ్చాను.